జుట్టు విరబోసుకొని దేవాలయాలకు వెళ్ళవచ్చా? ఈ కాలంలో స్త్రీలు, యువతులు తలస్నానం చేసి జుట్టు విరబోసుకొని దేవాలయాలకు వెళ్ళడం తరచూ చూస్తూ ఉంటాం. దీనివల్ల భగవంతునికి అపచారం చేసిన వాళ్ళు కావడమే కాక, అకాల దోషాల బారిన పడే ప్రమాదం ఉంది. భగవంతునికి చేసే సేవలు, ఉపచారాలు శుచిగా, శుభ్రంగా చేయాలి. జుట్టు విరబోసుకోవడం వల్ల వెంట్రుకలు రాలి, పూజా ద్రవ్యాలలో పడి అపవిత్రం అవుతాయి. దేవాలయాలలో ప్రసాద నివేదనం జరుగుతుంది. అన్న సంతర్పణలు జరుగుతాయి. జుట్టు విరబోసుకోవడం వల్ల రాలిన వెంట్రుకలు పొరపాటున ఆహార పదార్థాల్లో పడితే ఆ భోజనం వృధా అవుతుంది. వ్రతదీక్షలలో ఉన్నవారి కాలికి వెంట్రుకలు గాని, జుట్టు నుండి రాలిన నీటి బిందువులు గాని తగలడం వల్ల వారికి దీక్షా భంగం కలుగుతుంది. ఆ దోషం దానికి కారణమైన వారికి తగులుతుంది. పూజా సమయాలలోనూ దేవాలయాలకు వెళ్ళేటప్పుడు పవిత్రతని, శుచి, శుభ్రతలని దృష్టిలో ఉంచుకొని జుట్టు విరబోసుకొని వెళ్ళకూడదు.